ఒక విషయం మనందరం మర్చిపోయామా లేదా మనలో కొందరు మర్చిపోయారా నాకు తెలియదు. మీకు గుర్తుంటే సంతోషం, గుర్తులేని వాళ్ళ గుర్తు చేస్తున్నాను అనుకోండి. నేనేదో గరికపాటి గారిలాగో చాగంట్లాగా ప్రవచనం మాత్రం ఇవ్వట్లా. వినండి. సినిమా ఇండస్ట్రీ అంటే, ప్లీజ్ సైలెన్స్, ఒక్క మాట సైలెన్స్, మిగతాది కావాలన్నమాట. సినిమా ఇండస్ట్రీ అంటే సినీ నిర్మాతలు, సినీ దర్శకులు, సినీ నటులు, సినీ జర్నలిస్టులు కూడా మనం అందరం ఒక ఇండస్ట్రీ. మీరు మా మీద రాళ్ళు, మేము మీద రాళ్ళు వేసుకోవడానికి మీరు ఆ గట్టున మేము ఈ గట్టున లేము. సినీ జర్నలిస్టులు అంటే పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. ప్లీజ్ డోంట్ ఎవర్ ఫర్గెట్ దట్. మీరందరూ మనం కలిస్తేనే ఇండస్ట్రీ. మీరు పబ్లిసిటీ చెయ్యింది నా సినిమాలు జనాల వరకు రీచ్ అయ్యా అవ్వలేదు కదా. మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు వేసుకోవడం ఏంటి అంటే, ఈ థాట్ నాకు ఎందుకు వచ్చిందంటే, నేను సురేష్ కొండేటి మీద ఏదో కౌంటర్ వేసినందుకు నాకు ఒక 200 ఫోన్లు వచ్చినాయి. గబ్బర్ సింగ్ ఎన్ని ఫోన్లు వచ్చినాయి, ఆ రోజు అన్ని ఫోన్లు వచ్చినాయి. నేను రియలైజ్ అయ్యా, మళ్ళీ వీడియో చూసా, ఎందుకు ఎంతమంది ఫోన్ చేస్తానని వీడియో చూసా. నేనేం పెద్ద గొప్పగా మాట్లాడలా, మామూలు నేను నా ఫ్లోలోనే మాట్లాడి అంతే. నేనేం సురేష్ కొండేటితో నేను ఆయన సురేష్ కొండేటి నేను కౌంటర్ వేస్తే దానికి అప్రిషియేషన్ ఏంటిది చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, నేను గొప్పగా మాట్లాడలా, అతను చాలా సందర్భాల్లో తప్పుగా మాట్లాడాడు. అతని తాలూకున్న కసి నా పట్ల అప్రిషియేషన్గా మారి అన్ని ఫోన్లు వచ్చాయని నాకు అర్థమైంది. నేను పడగొట్టే బ్యాచ్, పడిపోయే బ్యాచ్ కాదు పడను. సో నా తర్వాత అనిపించింది, ఇతను ఎవరు 10 ఏళ్ళ షాక్. అప్పటి నుంచి నాతో ట్రావెల్ అవుతాడు సురేష్ కొండేటి. కరెక్ట్గా లైట్లకి కెమెరాలు మైక్లు అనేసరికి మనం ఆ గట్టు ఈ గట్టు అని ఎందుకు అనుకుంటున్నాము? మనం ఒక ఇండస్ట్రీ కదా, సినీ జర్నలిస్టులు అందరూ మన ఇండస్ట్రీ కదా. ఐ డింట్ ఎంజాయ్ ఇట్. సురేష్ కొండేటిని ఏదో కౌంటర్ వేసా 10 మంది ఫోన్ చేస్తే నేను దాన్ని ఎంజాయ్, నాకు చాలా బాధ వేసింది తర్వాత ఆలోచించుకుంటే. ఎందుకు అనవసరంగా మనం ఒక ఇండస్ట్రీ కదా, సోషల్ మీడియాలో బయట వాళ్ళు జనాలు మనం చూసి నవ్వుకోవడం ఏంటి అని అనిపించింది సీరియస్గా. మేము ఏ పొలిటికల్ ఎజెండా లేకుండా సినిమాలు తీస్తున్నామని చెప్పట్లా, తీయాలి అని చెప్తున్నా. మేము ఒక వ్యాపారం చేస్తున్నాం. సినిమా ఫస్ట్ కళాత్మకం అయితే, రెండోది వ్యాపారం. నాకు రాజకీయ ప్రత్యర్థి పార్టీలు కూడా నా సినిమా చూడాలని కోరుకుంటా. అన్ని పార్టీల వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ, వైసీపీ, నా సినిమా అందరూ చూడాలనుకుంటా. నేను ఒక వర్గాన్ని ఎందుకు దూరం చేసుకుంటా? నేను దూరం చేసుకునే ఆలోచన నాకు ఎందుకు ఉంటుంది? ఒకసారి నా ట్విట్టర్ హ్యాండిల్ చూడండి. పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, ఎవరు సినిమా డైరెక్టర్ స్టిక్ టు సినిమా. జనసేన సంబంధించినవి కానీ, లేకుంటే ఇంకోటి సంబంధించింది కానీ, లేకపోతే నా పద్ధతులు ఏమైనా అన్నారు కానీ మీరు ఎవరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చేసుకోవడానికి చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే సినిమా చేస్తున్నప్పుడు సినిమా హౌస్ఫుల్ అవ్వాలనుకుంటాం. 10 మంది కాదు, 100 మంది, 1000 మంది, 1,00,000 మంది నా థియేటర్లో ఉండాలని అనుకుంటాను నేను. ఒక ప్రత్యేక ఎజెండా అంటూ ఉండదు. నిన్న ట్వీట్ ఎందుకంటే బాధేసింది, అరే రెండో సినిమా చేస్తున్నాడు, మేము ఉన్నాం కదా బండబారిపోయి మీ మాటలకి, మీ ట్రోలింగ్లకి, మీ అన్నిటికీ మా మీద అయ్యండి సెటైర్లు, మేము రెడీ. అతను రెండో సినిమా, ఒక అద్భుతమైన కెమెరామెన్ ప్యాషన్తో ఒక సినిమా తీశాడు.